నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. బ్రిటన్లో డీటెయిల్స్ చూద్దాం. పేద ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత మంత్రిపై ఉంది. మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి. ఎమ్మెల్యే ధర్మరాజు. కాంగ్రెస్ దాడులను అడ్డుకుంటాం. మాజీ మంత్రి కేటీఆర్. మోసానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. మాజీ మంత్రి అప్పలరాజు. వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ళ చిత్తా ఫంక్షన్ హాల్లో పోరుమామిళ్ళ మండలం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కడప వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యారెడ్డి పాల్గొని అనంతరం దివంగత నేత రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు సూపర్ 6 అని ఎన్నికల ముందు ఊదరగొట్టి ఇప్పుడు హామీలు నెరవేర్చకుండా పూటకో ఒక అబద్ధం చెప్తూ ప్రజలను మోసం చేయడం జరిగింది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఇప్పుడేమో బాబు షూరిటీ మోసంగా గ్యారంటీ లాగా అయిపోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పంచాయతీరాజ్ ప్రభుత్వ సలహాదారులు నాగార్జున రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు సీఎం భాష, అలాగే జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల కమిటీ అయితేనేమి, జిల్లా కమిటీల్లో ఉన్న వాళ్ళు అయితేనేమి, జిల్లా అనుబంధ విభాగం కమిటీల్లో ఉన్న వాళ్ళు అయితేనేమి, రాష్ట్ర విభాగం కమిటీల వాళ్ళు అయితేనేమి, సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, సో వీళ్ళందరూ పాల్గొన్న ఈ సమావేశం. మండల అనుబంధ విభాగం కమిటీలు అయితేనేమి, వీళ్ళందరూ పాల్గొన్న సమావేశం. ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, ఇది మనం చర్చించుకునేదానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పబ్లిక్ మీటింగ్ అయితే అసలు కాదు. సో తప్పకుండా పాల్గొన్న అన్ని కమిటీలలో ఉన్న అందరి సభ్యులకు కూడా మరొకసారి పేరుగా నమస్కారాలు వ్యక్తపరుస్తున్నా. ఎందుకంటే యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు సుధమ్మ మాట్లాడినప్పుడు అయితేనేమి, మిగతా గోవిందరెడ్డి మాట్లాడినప్పుడు అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక నిబద్ధతమైన పార్టీ, ఒక అన్ని రకాలుగా మంచి పార్టీగా తీర్చిదిద్దిన జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా కూడా అభినందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే నిబద్ధతగా వ్యవహరించడమే కాకుండా ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని అహర్నిశలు కష్టపడి ఆయన పరిపాలించిన ఆదిత్యనాథ్ రెడ్డి గారికి, నాగార్జున రెడ్డి అన్న గారికి, ముత్యాల ప్రసాద్ అన్న, సునీల్ అన్న, ఈ రంగసముద్రం పంచాయతీ సర్పంచ్ రవి అన్న గారికి, ఇంకా వేదిక మీద ఉన్న డాక్టర్ కళ్యాణ్ గారికి, ఈశ్వరమ్మ గారికి, శాంతమ్మ గారికి, ఇంకా ఇతర పెద్దలు ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాము. ఈరోజు బయట పోతే చాలామంది అనుకుంటున్నాను, మన ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు ఒక సంవత్సర కాలం అయింది, ఇప్పుడే ఏం తొందర వచ్చింది మీ అందరికీ, ఎందుకు మన పార్టీ ఇన్ని కార్యక్రమాలు ఇప్పుడే ఎక్కువ చేస్తున్నారని చాలామంది అక్కడక్కడ డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో మనము ఈ కూటమి టీడీపీ వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు జస్ట్ ఎన్నికల ముందు వచ్చారు వాళ్ళు, ఒక 6 నెలల ముందు. అంతకుముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. మన పార్టీ ఏంటంటే ప్రతిపక్షంలో ఏ మంది నుంచి కూడా జగన్ అన్న పనిచేస్తున్నది మనం గమనిస్తున్నాం. ఎందుకంటే మన నాయకుడి క్యారెక్టర్ అట్లా కాదు. సార్ వ్యక్తిత్వం ఏంటి, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం మనం చిత్తశుద్ధితో పనిచేయడం అనేది సార్ మోటో. ఈరోజు మనం ఆ పార్టీలో ఉన్నందుకు మనంతా గర్వపడాలి. ఎందుకంటే ఈరోజు అధికారంలోకి వచ్చినారు వీళ్ళు, వచ్చినప్పటి నుంచి ఏ విధంగా వచ్చారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది గమనిస్తే వాళ్ళు 2 పనులు చేస్తారు ఎన్నికల ముందర. ఒకటి అలివిగానే హామీలు, అసలు అది చేయగలమా లేదా అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్, ముందు ఎక్కి కూర్చోవాలి, అది వాళ్ళ మోటో. అదొకటి. తర్వాత జగన్ అన్న మీద లేనిపోని వ్యక్తిత్వ హననం, ఈ 2 రాష్ట్రం అప్పుల అవుతుందని కానీ ఏదో ఒక విధంగా ఒక నెగిటివ్ ప్రచారం. వాళ్ళకి చాలా ఛానల్స్ ఉన్నాయి కదా, మనకు తెలిసిందే వాళ్ళకున్న ఛానల్స్ ద్వారా విపరీతమైన నెగిటివ్ ప్రచారం ఆ రోజు చేసినారు. ఈరోజు అధికారం వచ్చినాక ఏం చేస్తున్నారు,
హామీలు ఇచ్చాము, చూస్తుంటే భయం వేస్తుంది అంటున్నారు. ఒక సీనియర్ పోస్ట్ ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అయిన మన చంద్రబాబు నాయుడు గారు, కానీ జగన్ అన్నకి ఏమాత్రం అనుభవం లేకపోయినా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినా ఆయన అధికారంలోకి వచ్చినాకనే కోవిడ్ అన్న మహమ్మారి వచ్చి మొత్తం ప్రపంచమే అతలాకుతలం అయిపోయింది. కానీ ఏ రోజు కూడా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నేను హామీలు ఇచ్చినా చేయలేకపోతున్నాను ఒక మాట అని వచ్చు జగన్ అన్న, కానీ నెవర్ ఏ రోజు కూడా చెప్పను. ఇవన్నీ కూడా మనం ఏమంటే మనల్ని పరిపాలించిన వ్యక్తి క్యారెక్టర్ ఏంటి అన్నది మనం ఓట్లు వేసిన ప్రజలకు అండగా నిలిచి వారి ఆకలి తీర్చాల్సిన బాధ్యత నాయకుడిపై ఉంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట యూరియా కోసం క్యూ లైన్లో నిల్చున్న రైతులను కలిసి వారితో మాట్లాడారు. 2-3 రోజులుగా యూరియా కోసం లైన్లో నిల్చుంటున్నామని తను ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ప్రాంత ప్రజల కష్టాలను సమస్యలను ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేలకు చెప్పినా స్పందించడం లేదని వారు అన్నారు. ఇంత పెద్ద సమాజంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులు 3 ఓట్లు ఉన్న మీ కుటుంబాన్ని అనేక మార్లు ఆదరించి అవకాశం కల్పించినా మా గురించి ఆలోచన చేయడం లేదని చెప్తున్నా పట్టించుకోకపోవడం లేదని ఆయన విమర్శించారు. ఎప్పుడు ఓట్లు వచ్చినా కాటారం మండల ప్రజలకు దుద్దిళ్ల కుటుంబానికి వేలలో మెజార్టీ ఇస్తున్నారని, మెజార్టీ ఇచ్చే కాటారం ప్రజల గోస మంత్రికి పట్టదా అని ఆయన ప్రశ్నించారు. అధికారం, మంత్రి పదవి వచ్చేందుకు కారణమైన కాటారం ప్రజల గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదని వారు అన్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడం మూలంగా ఇంకా పూర్తి స్థాయిలో వరి నాట్లు కాలేదని, ఈ సమయంలోనే రైతులు ఇలా క్యూ లైన్లలో రోజుల తరబడి నిలబడితే నాట్లు పూర్తయితే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో మంత్రి ఆలోచన చేయాలని అన్నారు. దేశంలో తమ కుటుంబానికే కోట్లు సంపాదించుకొని ప్రజలను గాలికి వదిలేసే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం మంథని ఎమ్మెల్యే అని ఆయన ఎద్దేవా చేశారు. బెల్లంపల్లి వాస్తవ్యుడైన నరాల శంకర్ గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో అనారోగ్య కారణాలతో చనిపోవడం జరిగింది. ఇతను బిల్డింగ్ వర్కర్గా పనిచేసేవాడు. ఇతనికి లేబర్ కార్డు కూడా ఉంది. అందువల్ల 17 డిసెంబర్ 2024 మీ సేవలో అతనికి ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ గురించి అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత బెల్లంపల్లిలో ఉన్న అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ని భార్య పలుమార్లు తిరిగినప్పటికి కూడా పని కాలేదు. ఎందుకు కావట్లేదు అని చెప్పి ఈ ఏఎల్ఓ మేడం అయినటువంటి సుకన్య గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆమె తన భర్తకి 1,30,000 రూపాయల కంపెన్సేషన్ వస్తుంది, దాంట్లో నాకు 40,000 రూపాయలు ఇస్తేనే ఫైల్ ఫార్వర్డ్ చేస్తా, నేను లేకుండా చెయ్యను అని చెప్పింది. అన్ని డబ్బులు ఇవ్వలేను అని చెప్పి డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు పలుమార్లు తిరిగింది. ఇక విసిగిపోయి ఈ నెల 8వ తారీఖు రోజు మంచిర్యాలలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు ఈరోజు డిఎస్పీ ఆదిలాబాద్ గారు వేరే కేసులో ఉండడం వల్ల నేను వరంగల్ డిఎస్పీని ఈరోజు ఈ సుకన్య గారు మరియు ఆమె అసిస్టెంట్ అయినటువంటి రాజేశ్వరి గారి ద్వారా 30,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. ఆమె మొదట ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే రాజేశ్వరికి డబ్బులు ఇవ్వమని చెప్పింది. రాజేశ్వరి పబ్లిక్ గార్డెన్ బెల్లంపల్లిలో ఉన్న పబ్లిక్ గార్డెన్ దగ్గరికి రమ్మని అక్కడ డబ్బులు తీసుకుంటగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అయితే రాజేశ్వరిని మరియు సుకన్యను కూడా ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నాము. వీరి ఇరువురిని రేపు కరీంనగర్లో ఉన్న మా ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే పబ్లిక్ అప్పీల్ ఏంటంటే ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా మిమ్మల్ని మీ పని చేయడానికి డబ్బులు డిమాండ్ చేసేది ఉంటే 1064కి కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాము. వజ్రపు కొత్తూరులో నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అప్పలరాజు మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 143 హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. రికార్డు స్థాయిలో అప్పులు చేసి ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. మత్స్యకారుల కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీమా పథకాన్ని టీడీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, చంద్రబాబును నమ్మి మహిళలు మోసపోయారని తెలిపారు. ఇక P4 పథకంతో పేదల ఆత్మ గౌరవాన్ని ధనవంతులకు తాకట్టు పెట్టే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతోందని, దీనిని వ్యతిరేకించాలని కోరారు. అరకొర పథకాలు ఇస్తూ విద్యుత్ ఛార్జీలు, ట్యాక్సులు, జరిమానాల పేరుతో దానికంటే ఎక్కువ సొమ్ము ప్రజల నుండి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితంగా గ్యాస్ అందని వారు ఎక్కడికెళ్లి ఫిర్యాదు చేసుకోవాలో తెలియని పరిస్థితి మహిళలకు ఎదురవుతోందని, చంద్రబాబు నాయుడు మోసానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారని ఎద్దేవా చేశారు. నేటి కార్యక్రమం
బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. సో ఈ కార్యక్రమం అనేది మన అందరికీ కూడా తెలిసిందే. ఓ 15 రోజుల నుంచి దీనిపైన విపరీతంగా అందరం మాట్లాడుతూనే ఉన్నాం. దీని ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గ్రామాలకు వెళ్ళి ప్రతి పౌరుడిని కూడా ఏదైతే చంద్రబాబు అనేకమైనటువంటి హామీలు ఇచ్చాడు, మనం మాట్లాడితే సూపర్ సిక్స్ హామీలు అంటూ ఉంటాం. సూపర్ 6 హామీలు అంటే మన అందరికీ తెలుసు. పెంచి పెన్షన్లు ఇస్తామని, అమ్మఒడి అందరికి ఇస్తామని, ఆడబిడ్డని 18 సంవత్సరాలు దాటితే డబ్బులు ఇస్తామని, రైతు భరోసా ఇస్తామని, ఫ్రీ బస్ అని, ఫ్రీ గ్యాస్ అని, ఇలాంటివన్నీ కలిపి ఒక 6 హామీ. ఇవి బాగా హైలైట్ అయినాయి సూపర్ 6 హామీలు అనేవి. ఇవే కాకుండా మేనిఫెస్టోలో 143 హామీలు చెప్పాడు. ఎన్ని చెప్పాడు? 143. అందులో అత్యంత ప్రధానమైనటువంటిది చంద్రన్న బీమా అని ఒక హామీ చెప్పాడు. వస్తుందా ఎక్కడైనా ఎవరికైనా చంద్రన్న బీమా? వస్తుందా ఎవరికైనా? మొన్ననే మంచినీళ్ళపేటలో ఒక 2 సముద్రంలో చనిపోయారు. మన స్థానిక ఎమ్మెల్యే 13 ఎర్రచందనం దొంగలతో పాటు 7 మంది నిందితులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పీలేరుకు చెందిన అటవీ శాఖ సంచార దళ్ నిఘా విభాగం శిక్షాధికారి గురుప్రభాకర్కు రాబడిన సమాచారం మేరకు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు దగ్గర వాహనాలు తనిఖీ చేసే క్రమంలో ఓ కారు వేగంగా ఆపకుండా వెళ్లింది. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు కారును వెంబడించడంతో కల్లూరు ఘాట్ కొమ్మిరెడ్డి గారి పల్లె మినీ బస్ స్టేషన్కు ఢీకొని కారు ఆగిపోవడంతో డ్రైవర్ పారిపోయాడు. ఇక కారులో ఉన్న 7 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకొని కారుతో సహా 13 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక నిందితుల్ని విచారించగా శేషాచలం అడవుల నుండి ఎర్రచందనాన్ని తమిళనాడుకు తరలించినట్లు తెలియజేశారని అన్నారు. ఇక పట్టుబడ్డ ఏలుమలై, సెందిల్ రామన్, అన్నాదురై, కుప్పుస్వామి, మణి, అంబలిగన్ నిందితులు తమిళనాడు కలవకుర్చి జిల్లాకు చెందినటువంటి వారిగా గుర్తించారు. ఇక పట్టుబడ్డ 13 ఎర్రచందనం దొంగలు వాహనంతో సహా 20 లక్షలు విలువ చేస్తాయని డిఎఫ్ఓ గురుప్రభాకర్ తెలిపారు. పట్టుబడ్డ 7 మంది నిందితులపై కేసు నమోదు చేసి పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సమాచారం మేరకు ఫారెస్ట్ స్టాఫ్ అంతా కొన్ని స్మగ్లింగ్ రూట్స్లో మనం కాపు గాయడం జరిగింది. దీంట్లో బాగానే అర్ధరాత్రి దాదాపు 1.5 గంట తర్వాత మనకు రొంపిచెర్ల పులిచెర్ల మీదుగా కల్లూరు ఇట్లాగా చిత్తూరు సైడుకు ఒక కారులో అనుమానాస్పదంగా మనకు దాని కార్ మూమెంట్ బట్టి మనకు తెలిసిపోతుంది. దాంట్లో ఏమి ఎర్రచందనం పోతుందా లేదా అనేది తెలిసిపోతుంది. దాని ప్రకారంగా మనం గమనించినప్పుడు ఒక కారులో దాదాపు 13 లాక్స్ వేసి పైన కిక్కిరిసి 8 మంది ముద్దాయిలు దాని నిండా కూర్చొని ఉన్నారు. దాంట్లో మనము వెంటనే ఆపేదానికి ప్రయత్నం చేసినప్పుడు చాలా వేగంగా పోతున్న కారు పోయి అక్కడ బస్ స్టాప్కు ఢీ కొట్టడం జరిగింది. బస్ స్టాప్కు ఢీ కొట్టనే డ్రైవర్ దూకి పారిపోయినాడు. మిగతా మన వాళ్ళంతా స్టాఫ్ అంతా సిబ్బంది అదిమి పట్టుకోవడంతో లోపల 7 మంది స్మగ్లర్లు వీళ్ళు ఉన్నారు. వీళ్ళంతా తమిళియన్సే, విల్లుపురం జిల్లాకు చెందిన వాళ్ళే. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ శేషాచలానికి చిత్తూరు జిల్లా కుప్పం మండలం డి అగ్రహారం గ్రామానికి చెందిన ఇంద్రజ అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు 8 నెలల గర్భవతి. ఆమెను గ్రామానికి చెందిన సతీష్ హతమార్చాడంటూ మృతురాలి బంధువులు కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి శుక్రవారం నిరసన తెలిపారు. తమ బిడ్డ మరణానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ తెలిపారు. పోలీసులు వారికి నచ్చజెప్పి కేసును విచారించి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతురాలి బంధువులు నిరసన విరమించారు. పేరు పెరుమాల్, డి అగ్రహారం. చనిపోయింది నా భార్య ఇంద్రజ. నాకు 2018లో పెళ్ళి అయింది. నాకు ఒక బాబు ఉన్నాడు. అతనికి మాట్లాడడం రాదు. 6 సంవత్సరం అవుతుంది. అతనికి మాటలు రావు. వీడు అత్యాచారం చేసి బలవంతం చేసి వీడే బలవంతం చేసిన దానికి ఉరి వేసుకొని చావమని వీడియో చేసేసి మళ్ళీ వెళ్ళిపోయినాడు. మా ఇంటికి వచ్చి వాడే అత్యాచారం చేసి ఉరి వేసేసి వెళ్ళిపోయినాడు. నేను
బయట దేశం పోయింది సార్. వాడు చంపి ఉరి వేసేసి వెళ్ళిపోయినాడు. నాకు తెలీదు, నేను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ నాకు ఆడ పనిలో ఉంటే నాకు ఫోన్ వచ్చింది, ఏం సమాచారం అంటే ఇట్లా అనేసి నేను అక్కడి నుంచి పరిగెత్తి వచ్చినాను. మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పుడు ఇట్లా జరిగిపోయింది అనేసి నాకు తెలిసింది సార్, అంతే. ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపల్ కమిషనర్ వేధింపులు తాళలేక శానిటరీ మేస్త్రి, అతని భార్య పైడమ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో కొండలరావు దంపతులు చికిత్స పొందుతున్నారు. శానిటరీ సిబ్బంది ముందు మేస్త్రి దళాయి కొండలరావును మున్సిపల్ కమిషనర్ అసభ్య పదజాలంతో కించపరిచి మాట్లాడడంతో మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు సెలవులో ఉండడంతో గత వారం రోజులుగా మున్సిపల్ శానిటరీ సిబ్బంది అటెండెన్స్ వేయడానికి వెళ్తున్న మున్సిపల్ కమిషనర్ శానిటరీ సిబ్బంది పనులు చేస్తున్నప్పటికీ వారిని వేధింపులకు గురి చేస్తున్నట్టు శానిటరీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. సార్, నా పేరు దళాయి గంగాధరరావు అండి. శానిటరీ వర్కర్నండి, పర్మనెంట్ వర్కర్ని. కానీ ఒక వారం 10 రోజుల నుంచి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు రావట్లేదు. రాకపోతే కమిషనర్ గారు వచ్చి మస్తర్లు వేయడం, పనులు చెప్పడం జరుగుతుంది. ఆయన వచ్చిన దగ్గర నుంచి వర్కర్స్కి చాలా హీనంగా, పురుగుల్లా చూస్తున్నారు. చాలా ఇదిగా మాట్లాడుతున్నారండి. అసలు అలా ఇలాగ కాదు, చాలా హీనంగా మాట్లాడుతున్నాడు. అసలు మేము చెప్పకూడదు కానీ వర్కర్స్ ఒక పురుగుల్లాగా మీరు పనులు చేసినా సరే చేయట్లేదని చెప్తున్నారు. అసలు మేస్త్రులకు సంబంధం లేదు, మేస్త్రుల దగ్గర రావద్దు అంటున్నారు. ఏదైనా సరే సెక్రటరీలతోనే చెప్తున్నారు. ఏదైనా సమస్య వచ్చి మేము దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే అసహించుకుంటాం, గసురుకుంటాం జరుగుతుంది. ప్రతి వర్కర్ కూడా ఏదైనా సమస్య వచ్చి ఆడవాళ్ళు మాట్లాడుతుంటే ఆ ఆడవాళ్ళని కూడా చాలా విధంగా మాట్లాడుతున్నారు. మెయిన్ రోడ్లో ఆడవాళ్ళకు కూడా తెల్లవారుజామున ఊడ్చే వాళ్ళు కూడా ఆఫ్ చేసేసారు. ఈ తెల్లవారుజామున లారీ వాళ్ళు కూడా ఆఫ్ చేసేసారండి. వాళ్ళందరూ కూడా తెల్లవారు వచ్చి పని చేయాలి, మీరు పనులు చేయట్లేదు, ఇళ్ళగాడు ఉంటున్నారు, ఇళ్ళగాడు కూర్చుంటున్నారు, చాలా ఇదిగా చెప్తున్నారండి. మేము కనీసం 40-30 సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నాం అండి. ఏనాడు కూడా మేము వర్క్లో ఇంత మాట పడలేదు. ఎంతోమంది కమిషనర్లు వచ్చారు కానీ ఎవరు కూడా మాకు ఒక మాట అనేది కానీ మాకు జరగలేదు. కానీ ఈయన వచ్చిన దగ్గర నుంచి ఈ 10 రోజుల నుంచి మాకు చాలా టార్చర్, చాలా హీనంగా మాట్లాడుతున్నారండి. మీరు కనికరించి మీరు మా మీద దయ చూపించి ఆ కమిషనర్ మీరు యాక్షన్ తీసుకుంటారని మీకు తెలియపరుస్తున్నాం సార్. నా పేరు దళాయి కొండలో అండి. నూజివీడు పురపాలక సంఘంలో శానిటరీ మేస్త్రిగా పనిచేస్తున్నానండి. అయితే పొద్దున కమిషనర్ గారు అటెండెన్స్లో మా అబ్బాయి పేరు దళాయి శివసుబ్రహ్మణ్యం అండి. అతను ఆరోగ్యంగా పేగిపోత వచ్చి గ్యాస్ స్ట్రగుల్ రావటంలో ఒక 2 రోజులు రాలేదండి. రాని పక్షాన మీ అబ్బాయి రావట్లేదేమో అన్న విషయం చెప్పానండి. నిన్న అడిగారు, ఈరోజు అదే మాట చెప్పాను సార్. ఎందుకని తీసుకురాకపోతే 3 రోజులు ఆపేస్తా, 3వ రోజున ఆయన వచ్చే పని లేదు, ఇంటికి వెళ్ళిపోవటమే అన్నారు. లేదు సార్, ప్రాబ్లం ఇలాగ ఉంది సార్ అని చెప్పాను. సార్ వస్తే చెప్తాను సార్, రమ్మని నేను డ్యూటీ చేయమని చెప్తున్నాను సార్ అన్నానండి. తర్వాత పంపించేసిన తర్వాత మా ఆవిడకేమో స్ట్రెంత్ వేశారండి. ఆవిడ ప్లేస్లో కూడా వేరే అమ్మాయిని మనం నెలకింత ఇచ్చుకొని వర్క్ చేయించుకుంటాం సార్. ఆ అమ్మాయికి ఈరోజు ఫీవర్ వచ్చింది సార్. ఆ ఫీవర్ రావటంలో ఆ అమ్మాయి కూడా రాలేదండి. మరి నేను వెళ్ళిపోమని చెప్పి వార్డులోకి సరే నేను వెళ్తుంటే మళ్ళీ పిలిపించారు సార్. సెక్రటరీలు చాలామంది ఉన్నారు సార్ ఆఫీసులో. వాళ్ళ ముందు నన్ను నువ్వు వేస్ట్ అడిగి నువ్వు పని చేయలేవు, పని చేయించలేవు, ఎందుకయ్యా పని చేయలేవు? మీ ఆవిడ రాలా, మీ అబ్బాయి రాలా, మీ ముగ్గురు సెలవు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోండి ఆఫీసులో రామాకని. ఈ నాపించాడా ఈ నా. సార్, నా పేరు ముత్యాల విజయ్ అండి. నూజివీడు మున్సిపల్ వర్కర్ కింద పనిచేస్తున్నాను. నా మామగారు అయిన దళాయి కొండలరావు గారు శానిటరీ ఇన్స్పెక్టర్ మేస్త్రి అండి. మేస్త్రిగా పనిచేస్తుంటే పొద్దున్న వాళ్ళ అబ్బాయి గారు అనారోగ్యం వాళ్ళు రాకపోతే ఆయన పిలిచి అవహేళనగా, ఏంట్రా మీ అబ్బాయికి కూడా మీరు చెప్పుకోలేవా అని చెప్పి చాలా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. దానికి ఆయన మనస్తాపం చెంది ఈరోజు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నారు సార్. వాళ్ళ ఆవిడ కూడా నీ లేనప్పుడు నేను ఎందుకని చెప్పి తను కూడా వేసుకోవడం జరిగింది. ప్రతి వర్కర్ని కూడా ఆడు వీడు మాకు పేర్లు లేనట్టు ప్రతి ఒక్క మనిషికి పేరు ఉంటుంది, ఆ పేరు బట్టి పిలవాలి, లేకపోతే మానేది. అంతేగాని ఆడు ఈడు అరే తురి అని పిలవడం, పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా అరే తురి అని పిలవడం, మరి మేస్త్రులని ఏమో బతుకున్నారా చచ్చిపోయారా అని చెప్పడం. ఒకసారి ఒక వర్కర్ రాకపోతే లేట్ అయితే ఫోన్ చేస్తా అని చెప్పి సెక్రటరీ గారు చెప్తే, ఆఫ్టర్ ఆల్ ఆప్కాస్ట్ వర్కర్కి ఫోన్ చేసి పిలవాలా? ఆఫ్టర్ ఆల్ అండి సార్, మేము నరేంద్ర మోడీ గారు పిఎం గారైన నరేంద్ర మోడీ గారే మాకు కాలు కడగడం జరిగింది. అలాంటి మరి వర్కర్ని
వీరు ఆఫ్టర్ ఆల్ అంటున్నారు. దాన్ని మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరప్పగూడెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన పల్లె పల్లెకు పచ్చమట్ల కార్యక్రమంలో ఒంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు కూటమి పార్టీల నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశమైన ఆయన గ్రామంలో నెలకొన్న సమస్యలపై అవగాహన పొందారు. ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు తెలియపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సహాయ కార్మిక శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ ఏసీబీ డీఎస్పీ సామయ్య మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణానికి చెందిన నరాల శంకర్ అనే లేబర్ కార్మికుడు చనిపోతే అతనికి రావాల్సిన 1,40,000 ప్రభుత్వ సహాయం కోసం మృతుని భార్య వద్ద నుండి అసిస్టెంట్ లేబర్ అధికారిని సుకన్య 40,000 రూపాయలు లంచం ఇస్తే కానీ బిల్ పాస్ కాదని అసిస్టెంట్ లేబర్ అధికారిని డిమాండ్ చేయగా 30,000 రూపాయలు సుకన్య అసిస్టెంట్ అయినటువంటి రాజేశ్వరికి బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి పార్కులో ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు డీఎస్పీ సామయ్య తెలిపారు. బెల్లంపల్లి వాస్తవ్యుడైన నరాల శంకర్ గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో అనారోగ్య కారణాలతో చనిపోవడం జరిగింది. ఇతను బిల్డింగ్ వర్కర్గా పనిచేసేవాడు. ఇతనికి లేబర్ కార్డు కూడా ఉంది. అందువల్ల 17 డిసెంబర్ 2024 మీ సేవలో అతనికి ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ గురించి అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత బెల్లంపల్లిలో ఉన్న అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ని భార్య పలుమార్లు తిరిగినప్పటికి కూడా పని కాలేదు. ఎందుకు కావట్లేదు అని చెప్పి ఈ ఏఎల్ఓ మేడం అయినటువంటి సుకన్య గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆమె తన భర్తకి 1,30,000 రూపాయల కంపెన్సేషన్ వస్తుంది. దాంట్లో నాకు 40,000 రూపాయలు ఇస్తేనే ఫైల్ ఫార్వర్డ్ చేస్తా, నేను లేకుండా చెయ్యను అని చెప్పి చెప్పింది. అన్ని డబ్బులు ఇవ్వలేను అని చెప్పి డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు పలుమార్లు తిరిగింది. ఇక విసిగిపోయి ఈ నెల 8వ తారీఖు రోజు మంచిర్యాలలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన సింహాచలం దేవస్థానంలో అరుదైన క్షణాలు. గవర్నర్ హోదాలో తొలిసారి ఆలయాన్ని సందర్శించిన ఆనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గవర్నర్ దంపతులకు దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు పూసపాటి దంపతులకు పూర్ణ కుంభ స్వాగతం అందజేశారు. ఇక నాదస్వర వేద మంత్రాలతో ఆలయ అర్చకులు శోభాయమానంగా స్వాగతించగా దంపతులు కప్పస్తంభాన్ని ఆలింగనం చేసి బేడ మండపానికి ప్రదర్శన చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈవో వేండ్ర త్రినాథరావు శేషవస్త్రంతో గౌరవించి స్వామివారి తీర్థ ప్రసాదాలను జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు వేద పండితులు సిబ్బంది పాల్గొన్నారు. గవర్నర్ హోదాలో అశోక గజపతిరాజు స్వామివారిని దర్శించడం విశేషంగా నిలిచింది. ఇక ధర్మకర్తగా ఆయన పాత్ర సింహాచలం ఆలయ పునరుద్ధానంలో కీలకంగా భావిస్తున్నారు.
రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో సాయంత్రం ఒక్కసారిగా పోలీసులు నాకాబందీ నిర్వహించారు. వాహనాలు తనిఖీ చేస్తున్న సిబ్బందిని పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రతి వాహనాన్ని చెక్ చేసిన అనంతరం వాహనాల వివరాలు రికార్డులో నమోదు చేస్తున్నారా లేదా అని రికార్డు డీసీపీ పరిశీలించారు. ఇక కీసర పోలీస్ స్టేషన్ పరిధి కీసరలో ఇన్స్పెక్టర్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేయడం జరిగింది. ఓ పక్క వర్షం వస్తున్నా విధుల్లో భాగంగా వాహనాలు ఆపి క్షుణ్ణంగా పరిశీలించి వాహనదారులకు పలు సూచనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీతో ఇటీవల కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడిన గౌతమి నగర్ కార్పొరేటర్ సునీత భర్త రాము యాదవ్ను పరామర్శించి పార్టీ మొత్తం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఆషాఢ మాసం బోనాల జాతర చెక్కుల పంపిణీ సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్లో రాము యాదవ్ తదితర బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఇక కేటీఆర్ బీఆర్ఎస్ ప్రముఖులు నాయకులు కార్యకర్తలు శ్రేణులు పెద్ద సంఖ్యలో గౌతమ్ నగర్ చేరుకున్నారు. ఇక రాము యాదవ్ ఆయన సతీమణి సునీతలను పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తర్వాత తప్పకుండా చేసి చూపెడతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికైనా వరుస మార్చుకోండి. మొన్ననే పక్క రాష్ట్రంలో ఒక ఐపీఎస్ అధికారి మరి చివరికి ఆ రాజీనామా చేసిపోయే పరిస్థితి వచ్చింది. ఇట్లాగే వ్యవహారం చేస్తే ఇవాళ మా సోదరులు మా సోదరిమణులకు మొత్తం పార్టీ అండగా ఉన్నదని చెప్పేందుకే నేను కూడా ఇక్కడికి వచ్చిన. ఏ ఒక్కరి మీద ఒక్క చేయబడ్డా ఏ ఒక్కరి మీద దాడి జరిగినా మొత్తం రాష్ట్ర పార్టీ మొత్తం వస్తుంది. అందరం ఎమ్మెల్యేలం ఎమ్మెల్సీలం ప్రతి కార్యకర్త అవసరమైతే మరి మేము కూడా వదిలిపెట్టాం. ఆ తర్వాత జరిగే పరిణామాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కర్నూలు వైసీపీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పాలనకు బాబు పాలనకు ఉన్న తేడాను ప్రజల్లోకి తీసుకువెళ్లారని అన్నారు. ఒక్క ఏడాదిలోనే జగన్ అమలు చేసిన పథకాలు ఎన్ని ఉన్నాయో కూటమి చూసుకోవాలని అన్నారు. ఇక కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, స్థానిక నాయకులు సంస్థల ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక మండల కన్వీనర్ దేశాయి ప్రహ్లాద ఆచారి, మహేంద్రారెడ్డి, నాగరాజ్ గౌడ్, ఇక ఏకం చెన్నప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 170 గజమా కానీ ఇచ్చిన సూపర్ 6 లో కూడా కేవలం పెన్షన్ ఇస్తారు. ఉద్దేశంతో మన పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ప్రతి మండలాల్లో కూడా మళ్ళా మండల నాయకుల గ్రామంలో నుంచి ప్రతి మండల నాయకుల్ని పిలిపించి వాళ్ళకు కూడా మళ్ళీ వాళ్ళ గ్రామాల్లో వెళ్ళి ఈ ఇదే ప్రజల్లోకి వస్తుంటే ఎక్కడ చూడలేటువంటి ఆదరణ ఏ ప్రతిపక్షంలో ఏ నాయకుడు రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా అంతటి జనాదరణ ఎక్కడ లేదన్న విషయాన్ని దయచేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేద ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత మంత్రిపై ఉంది. మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి. ఎమ్మెల్యే ధర్మరాజు. కాంగ్రెస్ దాడులను అడ్డుకుంటాం. మాజీ మంత్రి కేటీఆర్. మోసానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. మాజీ మంత్రి అప్పలరాజు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవే బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.